Amity Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. దేశవ్యాప్తంగా నెలకొన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ షార్టేజ్ కారణంగా హైదరాబాద్ లో కూడా అనేక హాస్టల్లో ఇప్పుడు పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. పిల్లలకి ఫుడ్ పెట్టడానికి యాజమాన్యాలు అనేక కష్టాలు పడుతున్నారు. ఎక్కడ హాస్టల్ పోయినా కూడా నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కుక్కర్లు కొనుక్కుంటున్నారు, ఇండక్షన్లు తెచ్చుకుంటున్నారు, అవసరమైతే ప్లేస్ ఉంటే కట్టెలపై పెడుతున్నారు. రకరకాల ప్రయత్నాలతోటి పిల్లలని చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నాం అమీర్పేటలో. ఓనర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం చేస్తున్నారు, ఎట్లా గెటన్ అవుతున్నారు? మేడం, ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్యాస్ సిలిండర్ వల్ల? ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? అంటే ఇది వరకు మాకు డైలీ సిలిండర్స్ వచ్చేవి. ఇప్పుడు అట్లీస్ట్ 4 days ఒక్క సిలిండర్ కాదు కదా, 1 week ఒక సిలిండర్ కూడా దొరకట్లేదు. ఇది వరకు 1600, 1800 పెట్టి కొనేవాళ్ళం. 4000, 5000 పెట్టి ఇచ్చినా కూడా ఒక్క సిలిండర్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు స్టాక్ రావట్లేదు అంటున్నారు. సో ఇప్పుడు ఇది హాస్టల్, హోటల్ కూడా కాదు. అవును, మాకు గ్యాస్ లేదని క్లోజ్ చేయడానికి పిల్లలకి ఎట్లా అట్లా కమిట్ అయి ఉన్నాం కాబట్టి కొంచెమైనా. కాకపోతే కొన్ని టిఫిన్స్ మేము మార్చుకున్నాం, లైక్ పూరి, చపాతీలు, ఇడ్లీలు, దోశలు అవన్నీ మానేసుకొని కొంచెం తక్కువ గ్యాస్ యూస్ తోని వండుకునే ఐటమ్స్ పెట్టుకున్నాం అనమాట. ఉప్మా అని అంటే కొంచెం ఆల్టర్నేటివ్స్ యూజ్ చేసుకుంటున్నాం. గ్యాస్కి వచ్చేటప్పటికి కొంచెం తక్కువ గ్యాస్ యూజ్ చేసుకోవడము, కట్టెల పొయ్యిలు యూజ్ చేసుకోవడము, రైస్ కి అయితే రైస్ కుక్కర్స్ యూజ్ చేసుకోవడం, ఏదో కొంచెం మేనేజ్ చేస్తున్నాం. స్టార్ట్ చేస్తారా మేడం? కట్టెల పొయ్యి చేస్తున్నారా? లేదు, ఆల్రెడీ మేము ఒకటి తీసుకున్నాము. ఒకటి చిన్నది బయోగ్యాస్ అని చెప్పేసి ఒకటి చిన్నది తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు వరకు ఉన్నవి అంటే స్టాక్ ఎంత వరకు అయితే మా దగ్గర ఉందో అది కొంచెం కొంచెంగా మా వాడుకుంటున్నాము. ఇంకా రేపటి నుంచి పక్కా అవుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది మాకు ఒక గ్యాస్ అంటే? మాక్సిమం 1 day or 2 days వస్తుంది ఒక సిలిండర్ అని. అయిపోయి దాన్ని మహా అంటే 2 days వచ్చేది ఒక 4 days కి చేయగలం, కానీ అంతేకన్నా ఇంకెక్కువ ఎక్స్ట్రా ఏం చేయలేం కదా. సో కంపల్సరీ ఏదో ఒక ఆల్టర్నేటివ్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర అయితే 100 members ఉన్నారండి. గ్యాస్ లేకుండా, స్టవ్స్ లేకుండా 100 members కి అంటే ఆల్టర్నేట్ గా ఎలక్ట్రిక్స్ అంటే అంత పెద్ద పాత్రలు దొరకవు మీకు? లేదండి, ఎలక్ట్రిక్స్ అయితే కాదు. అంటే రైస్ ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు 2 kgs రైస్ కుక్కర్స్, 5 kgs రైస్ కుక్కర్స్ అట్లా తీసుకుంటున్నాం. ఒక్కసారి ఉండకుండా ఒక 3-4 times వండుతాం. ఇంకా ఇప్పుడు ఇది కొత్తగా ఇవి ఇప్పుడు ఇట్లా కొత్తగా వచ్చినాయి, ఇవి మేము వాడుతున్నాం. ఇప్పుడు దీనికంటే ఎలక్ట్రిక్ తో పాటు నడుస్తుంది. స్టీమ్స్ కాదు, దీంట్లో చిన్న కర్ర ముక్కలతోనే స్టార్ట్ అవుతుంది. దీనికి మన ఇండక్షన్ మోడల్ లాగా ఉంటది అనమాట. సో ఫ్యాన్ ఉంటది ఇక్కడ. సో మనకంటే ఎక్కువ స్మోక్ రాకుండా బయోగ్యాస్ అన్నమాట. కర్రలతోనే వాడుకోవచ్చు. ఇది మేము యాక్చువల్ గా మా ఇంటికి ఏదైనా అవుటింగ్ పర్పస్ కోసం అని తీసుకున్నాం. బట్ ఇప్పుడు కష్టకాలంలో మాకు ఇదే అట్లా ఉన్నాయి. ఇంకా కొంచెం పెద్దవి కావాలి కాబట్టి లిటరల్ గా పెద్ద పెద్ద కర్రలు పెట్టి వాడుకునేవి ఉన్నాయి. ఇంకా బతిమాలు చెప్తే అర్థం చేసుకుంటున్నారు పిల్లలు. ఎందుకంటే మా ఒక్కరి దగ్గరే కాదు కదండి, అందరు అన్ని క్లోజ్ చేసుకుంటారు. ఇప్పుడు క్లోజ్ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బందే కదండి. ఇప్పుడు కొంతమంది చదువుకోవడానికి వచ్చారు, కొంతమంది జాబ్ పర్పస్ కోసం. మరి అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళాలంటే వాళ్ళైనా ఎక్కడ వెళ్తారు చెప్పండి? ఇప్పుడు కమిట్ అయ్యాము, రోజుకి 2 కూరలు వండే బదులు 1 కూర వండి పెడతాము. ఇప్పుడు టిఫిన్స్ బదులు తక్కువ టిఫిన్స్ ఏదో ఉప్మానో అట్లాంటివి చేసి పెడతాం. పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ మదర్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అక్కడ ఫేస్ చేస్తున్నారు కదా. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఇప్పుడు మేము ఒక్కరమే, హాస్టల్ వాళ్ళం ఒక్కరమే కాదు కదా, అందరూ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఏమంటే కొంచెం గవర్నమెంట్ కూడా దృష్టి తీసుకొని కొంచెం సాల్వ్ చేస్తే బాగుంటది. కొంచెం స్టాక్ ఎక్కువ పంపిస్తే కొంచెం బెటర్ గా ఉంటది. కనీసం వారంకి 1 సిలిండర్ అట్లా దొరికినా కూడా కొంచెం బెటర్ ఫుడ్ ఇవ్వగలుగుతాం. బెటర్ ఫుడ్ అంటే కనీసం ఇవ్వాల్సిన ఫుడ్ అన్నా ఇవ్వగలుగుతాం కదా. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిపోతారండి వాళ్ళు 7 o'clock కి. ఇప్పుడు గ్యాస్లు అంటే మేము వండి పెడతాము. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యిలతో ఎక్కడి నుంచి బాక్సులు ప్రిపేర్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. కానీ పిల్లలు అర్థం చేసుకుంటున్నారులేండి, అది ఒక కొంచెం బెటర్. కొన్ని దగ్గర అందరూ ఒకలాగా ఉండరు కదా పిల్లలు. అర్థం చేసుకునే పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. అది మొత్తానికి ప్రత్యేకైతే ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలతోని మూవ్ చేస్తున్నారు. కొంత యాజమాన్యాలు పిల్లలకు కూడా చెప్పేసి వాళ్ళని కూడా చెప్పడంతో వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడంతో పెట్టాల్సిన మెనూను కొంచెం తగ్గించి ఉన్నటువంటి వనరులతోటి ముందుకు తీసుకువెళ్ళి అయితే రన్ చేస్తున్నారు. బట్ ఇట్లా ఎన్ని రోజులు రన్ చేయాలనేది వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ మార్కే ఉంది. తొందర సార్ట్ అవుట్ అయ్యి ఆ సిలిండర్స్ అన్ని కూడా, కమర్షియల్ సిలిండర్ మళ్ళీ వస్తే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి అంటూ కూడా చెప్తున్నారు.